భగవద్గీత 2వ అధ్యాయము సాంఖ్యయోగము. జాతస్య హి ధ్రువో మృత్యుః ధ్రువం జన్మ మృతస్య చ తస్మాదపరిహార్యేర్థే నత్వం శోచితుమర్హసి. అవ్యక్తాదీని భూతాని వ్యక్తమధ్యాని భారత అవ్యక్త నిధనాన్యేవ తత్ర కా పరిదేవనా. జాతస్య హి ధ్రువః మృత్యుః ధ్రువం జన్మ మృతస్య చ తస్మాత్ అపరిహార్యే అర్థే న త్వం శోచితుం అర్హసి. అవ్యక్తాదీని భూతాని వ్యక్తమధ్యాని భారత అవ్యక్త నిధనాని ఏవ తత్ర కా పరిదేవనా. జాతస్య ధ్రువః మృత్యుః ధ్రువం జన్మ మృతస్య చ తస్మాత్ అపరిహార్యే అర్థే తస్మాత్ ఆ కారణం చేత అపరిహార్యే పరిహార్యము లేనటువంటి, పరిహార్యే అంటే పరిహారము, అపరిహార్యే అంటే పరిహారం లేనటువంటి, తప్పింప శక్యము కానటువంటి అర్థే ఈ విషయమున త్వం నీవు శోచితం దుఃఖించుటకు నా అర్హసి తగిలేవు అని చెప్పుని. జాతస్య హి ధ్రువో మృత్యుః ధ్రువం జన్మ మృతస్య చ రెండు అంశాలుగా చెప్పుకుంటూ ఉన్నాము. జనించింది మొదలు మరణ పర్యంతం వరకు ఉన్నటువంటి యొక్క అంశం ఒకటి, మరణించిన తర్వాత మళ్ళా పుట్టేటువంటి యొక్క అంశం మరొకటి. ఈ రెండింటి అంశాల మీద మనం మాట్లాడుకుంటున్నటువంటి యొక్క విధానము. మరి పుట్టినటువంటి యొక్క వారికి వ్యవధి 100 ఏండ్లుగా అనేటువంటి ఒక అంశంగా లోకంలో వెలువడుతూ ఉన్నది. యతమానం భవతు 100 ఏండ్ల వరకు లోకంలో మానవుడు జీవించే అవకాశముగా ఉన్నటువంటి కాలమానము, కాల వ్యవధి అని చెప్పని మృతస్య చనిపోయిన తర్వాత అనేటువంటిది మళ్ళా ఏ యొక్క జన్మ వస్తుందో ఆ జన్మ వచ్చేటువంటి దానికి మాత్రం వ్యవధి అనేటువంటి యొక్క అంశముగా మధ్యలో ఉన్నటువంటి గ్యాప్ ఎంత అనేది మాత్రం చెప్పే అవకాశంగా లేదు. అయితే ఏంటంటే మానవులు తాము ఏ యొక్క జీవన విధానం చేసుకుంటూ ఉంటారో అలా జీవన విధానాన్ని బట్టి తర్వాత ఉన్నటువంటి యొక్క అంశానికి అన్వయం అయ్యేటువంటి విధానముగా ఉంది కాబట్టి అక్కడ చెప్పే అవకాశం కాదు. ఎందుకంటే దీని విషయంలో మనం చెప్పుకున్నటువంటి అంశం ఏంటంటే మానవులు 5 తెగలుగా లేదా 5 అంశములుగా గ్రహించడం జరిగింది. కర్మభ్రష్టులు, సకామ్య కర్మనిష్ఠులు, నిష్కామ్య కర్మనిష్ఠులు, కర్మయోగులు, అకర్మణ్యులు అని చెప్పని 5 రకాలుగా. కర్మభ్రష్టులు అనేటువంటి యొక్క అంశం కాడే దాదాపుగా మనం ఈ విషయాన్ని చర్చనీయ అంశముగా తీసుకుని నడుస్తున్నటువంటి విధానము. ఎందుకంటే లోకంలో చాలా వరకు మానవులు ఈ యొక్క విశ్వాస రహితులై మరి తాత్విక భావం లేకుండా భౌతికానికి మాత్రమే అంకితమైపోయి భౌతిక సంబంధ జీవితాన్ని జీవించడం అనేటువంటి విషయంలోనే పూర్తిగా నిమగ్నమై ఉన్నటువంటి వారు ఎక్కువ శాతం లోకంలో ఇలాంటి ఈ వర్గంగా ఉన్నటువంటి వారే ఉన్నారు ఎక్కువ శాతం. అనగా మరి ఆధ్యాత్మిక విధానం లేకుండా కేవలం భౌతిక జీవితానికి మాత్రమే కాలమంతా వెచ్చించి మరి ఈ సాంసారిక సుఖములు కానీ, శారీరక సుఖములు కానీ, ప్రాపంచిక సుఖభోగాలు కానీ వీటి ఎందే పూర్తిగా నిమగ్నమై మానవుడు జీవిస్తున్న విధానం కనుక ఎక్కువగా కాలమంతా కూడా దీనికోసంగానే నడుస్తున్నటువంటి విధానము. కాబట్టి ఈ ప్రకారంగా ఉన్నటువంటి వారి విషయమై మనకు భగవద్గీతలో ఏం చెప్పారో, ఉపనిషత్తుల్లో ఏం చెప్పారో అనే అంశాల మీద గతంలో మాట్లాడుకోవడం జరిగింది. కాబట్టి కర్మ భ్రష్టులుగా చెప్పినటువంటి యొక్క అంశం అది. రెండవది మరి కర్మభ్రష్టులు, సకామ్య కర్మనిష్ఠులు అని చెప్పి అన్నారు. సకామ్య కర్మనిష్ఠులు కొంత వీరు భగవద్భావన కలిగి పాపభీతి కలిగి ఉండే విధానము సకామ్య కర్మనిష్ఠులు. కాబట్టి భగవంతుని యందు భక్తి కలిగి ఆయన ద్వారా మరి ఏదైనా అపేక్షలు కలిగే విధానముగా వారు నడుస్తూ ఉంటారు. సకామ్యం అంటే ఏదైనా యజ్ఞం చేసినా, యాగం చేసినా, పూజలు చేసినా, వ్రతాలు చేసినా, ఆలయాలకు పోయినా ఏదో కోరిక అనేటువంటిది ప్రధానంగా వాళ్ళకు ఉంటుంది.
వారిని ఉద్దేశించి పరమాత్మ గీతలో ఆర్తులు అర్ధార్థులు అని 2 పదాలు వాడారు. ఆర్తో జిజ్ఞాసుర అర్థార్థి జ్ఞానీష భరతర్షభ అని చెప్పనంటూ ఆర్తులు అర్ధార్థులు అని చెప్పని. ఆర్తులు అని చెప్పనంటే ఆపద వచ్చినప్పుడు భగవంతుణ్ణి వాళ్ళు సేవిస్తారు, కొనియాడతారు. మరలా అది కాస్త తీరిపోయిందంటే మళ్ళీ ఎమ్మటే మళ్ళీ మామూలుగా అయిపోతూ ఉంటారు. కాబట్టి ఆ కోవలోనే చేరినటువంటివన్నీ కూడా ముడుపులు కట్టి మరి ఈ విధముగా మొక్కులు కట్టి దీక్షలు తీసుకుని చేసేవన్నీ కూడా లోకంలో చాలా ఉన్నాయి. భవానీ దీక్ష అని, ఆంజనేయ స్వామి దీక్ష అని చెప్పని, అయ్యప్ప స్వామి దీక్ష అని చెప్పి ఎట్లాగా ఆయా మరి వాళ్ళు దీక్షలు తీసుకుంటూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి ఏదో కొన్ని అపేక్షలు ఉంటాయి, కోరికలు ఉంటాయి. ఆ విధంగా భగవంతుని సేవిస్తే మనకు ఆ యొక్క బాధలు పోతాయనో కలిసి వస్తాయని చెప్పేశాను. ఇట్లాగా మరి సంసార విధానంగా అనుసరించి వాళ్ళు భగవంతుణ్ణి ఆరాధించే విధానంగా ఉంటుంది. అది సకామ్య కర్మనుషులు అని చెప్పి అంటారు. కాబట్టి వాళ్ళు ముఖ్యంగా ఏంటంటే ఈ మరి సకామ్యం అంటే గీతలో చెప్పినట్లుగా కామాత్మాన స్వర్గపర జన్మ కర్మ ఫలప్రదాం క్రియా విశేష బహుళాం భోగైశ్వర్య గతిం ప్రతి భోగైశ్వర్య ప్రసక్తానాం తయా అపహృత్యర్థ. కామాత్మాన స్వర్గపర జన్మ కర్మ ఫలప్రదాం క్రియా విశేష బహుళాం భోగ ఐశ్వర్య ప్రసక్త. భోగముల మీద ఉన్నటువంటి అపేక్ష, ఉత్తమ లోకాలకు పోవాలి, స్వర్గలోకాలకు పోవాలి, దివ్య భోగాలు పొందాలి అనేటువంటి విధానముగా వాళ్ళు క్రియా విశేష బహుళాం చాలా విశేషముగా కర్మలు అవన్నీ కూడా నిర్వర్తింపజేస్తూ ఉంటారు. కాబట్టి ఆ పుణ్య విశేషముతో మాకు చక్కటి సద్గతులు లభ్యమవుతాయి, స్వర్గలోకాలకు పోతాం. తీతం భుక్త్వా స్వర్గలోకం విశాలం, తీతం భుక్త్వా స్వర్గలోకం విశాలంగా ఉండేదిగా స్వర్గలోకం అని చెప్పనే మాట. అక్కడ దివిదేవ భోగాన్ దివ్యమై ఉన్నటువంటి యొక్క భోగాలనే వాళ్ళు అనుభవించే విధానము అని చెప్పని, అలాంటి యొక్క ఉత్తమ లోకాలు, ఉత్తమ దేహాలు, గొప్ప మళ్ళీ తిరిగి మరలా గొప్ప కుటుంబాల్లో జన్మించాలి అనే భావనతో ఆ విధంగా వాళ్ళు కర్మలు ఆచరించే విధానం ఉంటుంది. ఈ మాటే భగవద్గీత 6వ అధ్యాయంలో కూడా స్వామివారు మాట చెబుతారు. ప్రాప్య పుణ్యకృతాం లోకాన్ ఉషిత్వా శాశ్వతే సమాహ శుచీనాం శ్రీమతాంగే హే యోగభ్రష్ట అభిజాయితే అని చెప్పనంటూ ప్రాప్య పుణ్యకృతాన్ అన్నాడు. పుణ్యములను కృతాన్ ఆచరించేవాళ్ళు, పుణ్యకార్యములు ఆచరించి పుణ్యాన్ని ఆర్జించేటువంటి వారు లోకాన్ ఉషిత్వా శాశ్వతే సమాహ వాళ్ళు ఆ విధముగా ఉషిత్వా శాశ్వతే సమాహ చాలా కాలం పాటు వాళ్ళు అలాంటి యొక్క దివ్య లోకాలలో ఉంటారని చెప్పేసి అని. శాశ్వతే సమాహ చాలా కాలం అంటే మన కాలమానం, మరి ఇక్కడ మనకున్న కాలమానం వేరు, అక్కడున్న కాలమానం వేరు. మనకు 12 గంటలు పగలు, 12 గంటలు రాత్రి, 24 గంటలు రోజు అవుతుంది. అదే పితృదేవతలకు, తర్వాత దేవతలకు, బ్రహ్మదేవుని ఇలాగా లోకాలను బట్టి ఆ కాలమానం కూడా మారిపోతుంది. మరి ఉత్తరాయణం అంతా కలిపి ఒక పగలని చెప్పని, దక్షిణాయనం అంతా కలిపి ఒక రాత్రి అని చెప్పేసి అని, ఇట్లా మరి 6 నెలల కాలం పాటు రాత్రి, 6 నెలల కాలం పాటు పగలు, మనకైతే 12 గంటల పగలు, 12 గంటల రాత్రి, ఇట్లా కాలమాన విధానాలన్నీ కూడా ఉంటాయి. ఈ విషయాలు మీకు కావాలంటే భాగవతం 3వ స్కంధంలో పోండి. ఆ 3వ స్కంధంలో ఇవన్నీ కూడా అక్కడ మీకు చెప్పడం జరుగుతుంది. ఉషిత్వ శాశ్వతి సమాహ అని చెప్పినట్టు వాళ్ళ కాలమానం ప్రకారంగా చాలా కాలం పాటు ఆ యొక్క ఉత్తమ లోకాలలో ఆ యొక్క మరి జీవుడు ఉండేటువంటి యొక్క విధానము అని చెప్పి. దివిదేవ భోగాన్ దివ్యమై ఉన్నటువంటి యొక్క భోగాలు అక్కడ. ఎందుకంటే అది కేవలం మరి స్వర్గసీమ, నిర్జరులు, అమరులు, నిర్జరులు అని చెప్పి అన్నారు. మరణ భయం వాళ్ళకి లేదు. నిర్జరులు అనేటువంటిది ఒకటి చెప్పుకొచ్చారు. మరి భయం లేదా అంటే మరొక భయం కూడా ఉండొచ్చు వాళ్ళకి. ఏంటంటే ఈ పుణ్యం కాస్త అయిపోయిందా అంటే మళ్ళా ఆ మర్త్యలోకానికి పోవాలి, మానవ దేహాన్ని పొందాలి, మట్టి దేహాన్ని పొందాలి అనేటువంటిది వాళ్ళలో బహుశా ఆ భయం కూడా ఉండొచ్చు అనుకుంటాను. ఎందుకంటే క్షీణే పుణ్య మృత్యులోకం విశంతి అనే మాట కూడా పరమాత్మ అన్నాడు. క్షీణే పుణ్యే, ఎప్పుడైతే ఆ పుణ్యం కాస్త అయిపోయిందో మర్త్యలోకం విశంతి, మర్త్యలోకం మళ్ళా భూలోకానికి రావాల్సి ఉంటుంది. కాబట్టి ప్రకారంగా ఈ యొక్క భూలోకంలో ఉన్నటువంటి వారు క్షీణే ప్రారబ్ధే అని చెప్పుకోవచ్చు. ఇక్కడ
క్షీణే ప్రారబ్ధే, మనకు ఇప్పుడు ఏముందా అంటే ప్రారబ్ధ కర్మ ఉన్నది. ఈ ప్రారబ్ధ కర్మ ఉన్నంత కాలం మనం ఇక్కడ ఈ లోకంలో తప్పనిసరిగా ఉండాల్సి ఉంటుంది. ప్రారబ్ధం భోగతో నశ్యేత్. కాబట్టి ప్రారబ్ధం అయిపోకుండా పోయే అవకాశాలు లేవు. కాబట్టి ఏదో రూపకంగా ప్రారబ్ధం అయిపోయే పర్యంతం వరకు ఈ లోకంలో ఈ దేహముతో సంబంధం పడి ఇక్కడ సుఖ దుఃఖాలను అనుభవించే విధానముగా ఇక్కడ ఉన్నాడు. ఎప్పుడైతే క్షీణే ప్రారబ్ధే అన్నారు, అక్కడేమో క్షీణే పుణ్య అన్నారు, ఇక్కడేమో క్షీణే ప్రారబ్ధే అనేటువంటి మాట. ఈ ప్రారబ్ధం కాస్త క్షీణించిందా అని చెప్పనంటే ఆ తర్వాత జీవుడు ఈ దేహం నుంచి నిష్క్రమించి బయటికి వెళ్ళిపోతాడు. ఆ వెళ్ళిపోవటాన్ని శని పోవటం అనే మాట వాడారు. శనిపోయాడు ఆయన గారు అంటారు. శని పోయాడంటే, శని అంటే దేహం నుండి లెగిసి పోయాడు. వాడు లోన ఉన్నాడు ఎంతకాలం పాటు ప్రారబ్ధానుగుణ్యముగా. అది అయిపోయింది, ఆ కర్మ అయిపోయింది, శని వెళ్ళిపోయాడు. కాబట్టి ఈ ప్రకారంగా ప్రారబ్ధం ఉన్నంతకాలం ఎక్కడ ఈ భూలోకంలో అంటిబెట్టుకుని ఈ జీవులు ఉండాల్సిన పరిస్థితి ఒకటి ఉన్నది. అట్టనే పుణ్యాన్ని అంటిబెట్టుకుని ఆ పుణ్య విధానమును బట్టి స్వర్గలోకంలో వాళ్ళు అక్కడ ఉండాల్సిన పరిస్థితి ఉంటుంది. పాపమును మరి పెట్టుకుని నరకాది లోకాలలో ఆ జీవులు ఉండాల్సి ఉంటుందని చెప్పని ఈ ప్రకారంగా ఎంతకాలం పాటు వాళ్ళు ఉండే విధానము అనే మాటకి శాశ్వతి సమాహ అనే పదం, సమాహ అంటే చాలా సంవత్సరాలు అని చెప్పిన అన్నాడు. శాశ్వతి సమాహ అంటే సంవత్సరములు. ఎన్ని సంవత్సరములు అనేటువంటి దానం కూడా మనకి అది మీరు భాగవతంలో చూసుకోండి, అక్కడ లెక్కలన్నీ ఉంటాయి. మరి ఇంద్రునికి ఉన్నటువంటి కాలమానం, బ్రహ్మకు ఉన్న కాలమానం, పితృదేవులు ఉన్న కాలమానం ఇవన్నీ కూడా భాగవతంలో చెప్పడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి మనకున్న కాలమాన విధానం వేరు అది. కాబట్టి ఈ ప్రకారంగా మరి అక్కడ చాలా కాలం పాటు ఆ లోకాలలో ఉంటారని చెప్పేసి అని అది అయిపోయిన తర్వాత మళ్ళీ అక్కడి నుంచి ఆ యొక్క కర్మానుగుణ్యముగా క్షీణే పుణ్య మరిత్యలోకం విశంతి, మళ్ళా ఈ యొక్క భూలోకానికి వాళ్ళు రావాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది అని అన్నారు. ఒకవేళ స్వర్గాది లోకాలలో ఉన్నటువంటి వారు, ఆ దివ్య దేహములు పొంది ఉన్నటువంటి వారు అది వదిలి రావాలని చెప్పనంటే అక్కడ వాళ్ళకి బాధాకరంగా ఉండేటువంటి ఈ యొక్క అంశమే. ఇక్కడ ఎంతకాలం పాటు ఈ యొక్క పార్థివ దేహంతో అనుబంధం కలిగి పార్థివ దేహంతో సంబంధం కలిగి ఇంకా మిగతా ఈ దేహానికి సంబంధించి ఉన్నటువంటి యొక్క శరీరాలు కొన్ని ఏర్పడ్డాయి కాబట్టి వాటి మీద ఉన్నటువంటి యొక్క మోహాలు పెనవేసుకుని మరి ఈ దేహాన్ని వదిలిపోవాలని చెప్పనంటే వీడికి బాధే. ఆ లోకాలలో ఉన్నటువంటి వారు ఆ దేహాన్ని వదిలి రావాలని చెప్పనంటే వాళ్ళకి బాధే. కాబట్టి ఏంటంటే మనిషి యొక్క జీవికి ఎక్కడ ఏ యొక్క పరిస్థితులలో వాడు ప్రవేశిస్తాడో ఆ పరిస్థితుల యొక్క విధానం నుంచి అతడు ఆ మమకారాలను పెంచుకోవడం లాంటిది జరుగుతూ ఉంటుంది. మమకారాలు అనేటువంటివి అల్లుకుపోతాయి, మోహాలు అల్లుకుపోతాయి. కనుక ఇక్కడే ఉంటే బాగుంటుంది అనేటువంటి ఒక భావన ఒకటి ఏర్పడుతుందన్నమాట. అందుచేత ఏంటంటే ఈ జీవుడు నిష్క్రమించే విధానంలో చూసినట్లయితే సకామ్య కర్మనిష్ఠులు అనేటువంటి మాట, రెండో మాట వాడారు. కనుక లోకంలో చాలామంది ఉన్నారు వీరు ఇలాంటి సకామ్య కర్మశులు అని చెప్పి. సకామ్యము అంటే కోరిక. ఏమిటా కోరిక అంటే మేము మళ్ళా బాగా పుట్టాలి, మంచి దేహముతో పుట్టాలి, గొప్ప కుటుంబాలలో పుట్టాలి, మంచి సుఖాలు అనుభవించాలి, ఆనందంగా జీవించాలి అనేటువంటి యొక్క అపేక్ష అన్నమాట. ఇప్పుడు పుట్టిన వాళ్ళకి లేదా? ఇప్పుడు ఈ లోకంలో మనం దేహం ధరించాము, ఆ ధరించిన విధానంలో అందరికీ కూడా ఏముంటుంది, అక్కడ బాగా సంపాదించుకోవాలి, గొప్ప గొప్ప మిద్దెలు కట్టుకోవాలి, సుఖవంతంగా జీవించాలి, ఏసీలు పెట్టుకోవాలి, మంచి కార్లు పెట్టుకోవాలి, వీలైతే ఒక హెలికాప్టరే పెట్టుకోవాలి, లేదా విమానమే కొనుక్కోవాలి అనే విధాయకాలుగా మరి లోకంలో అందరూ కూడా అపేక్షలు కలిగి ఉన్నారు. చాలామంది కోటాను కోట్ల ఆస్తులు కూడా సంపాదించుకుంటూ ఉన్నారు, మంచి మంచి కార్లు కూడా పెట్టుకుంటూ ఉన్నారు. ఇంకా శక్తి ఉన్న వాళ్ళు హెలికాప్టర్ లాంటి వాటిలను కూడా పెట్టుకుంటూ ఉన్నారు. ఇంకా శక్తి ఉన్నటువంటి వాళ్ళు విమానాలను కూడా వాళ్ళు కూడా పెట్టుకుంటూ ఉన్నారు. ఈ ప్రకారంగా ఈ కోరిక అన్నమాట, మానవులకి కోరిక అనేటువంటిది ఉంటుంది. సామాన్యంగా లోకంలో అందరికీ కూడా ఈ కోరికలు లేకుండా అనేటువంటి వాళ్ళు ఎవరు లేరు. ఏమి అట్లా సాధు మహాత్ములు కూడా గొప్ప ఆశ్రమాలు కట్టాలి, గొప్పగా లోకంలో గొప్పగా పూజింపబడాలి, మండలాధీశ్వరులుగా, అట్లనే గొప్ప పీఠాధిపతులుగా, మఠాధిపతులుగా
అనే కోరికలు కూడా వాళ్ళకు కూడా వెలువడుతూ ఉన్నాయి కాబట్టి అలాంటి విధాయకాలుగా వాళ్ళు కూడా పాడుపడుతున్న విధానం. మామూలుగా సన్యాసం అని చెప్పినట్టే అర్థం ఉన్నాయి మొత్తం ఊడిపోతాయి, ఏం ఉండవు అసలు. ఒంటి మీద బట్ట కూడా ఊడిపోతుంది. ఆ గురువు పిలిచి బట్ట ఇస్తాడు, వస్త్రం ఇస్తాడు. ఆ వస్త్రంతోనే జీవించాల్సి ఉంటుంది. పాణ్యం పాత్రయుతం, చెయ్యే పాత్రగా చేసుకోవాలి. ఒక గ్రామంలో ఒక పూట మాత్రం నివాసంగా ఉండాలి, రెండో పూట ఉండటానికి వీల్లేదు. భిక్ష కూడా ఇంటింటికి నాలుగు గృహాల వైపు వరకే, ఊరంతా తిరగకూడదు. ఒక 5 గృహాల వరకే వాడు భిక్ష కోసంగా పోవాలి. పెడితారే తినాలి, పెట్టకపోతే ఉపవాసం ఉండాలి. ఏమి తరుతల వాస, ఏ యొక్క గృహాలలో నివాసం ఉండకూడదు, చెట్ల నీడనే జీవించాల్సి ఉంటుంది. ఎలాంటి యొక్క మరి పాత్రలు గీతలు ఏం పెట్టుకోకూడదు, బ్యాంక్ బ్యాలెన్స్లు ఉండకూడదు, డబ్బు అసలు చేతుల్లోనే ఉండకూడదు, కాలినడక నడుస్తూ పోతూ ఉండాలి. ఇలాంటివన్నీ కూడా సన్యాసోపనిషత్తులో ఇవన్నీ ఉంటాయి. మామూలుగా సన్యాసం అనే విధానాలుగా చూసినట్లయితే ఆ విధంగా చెబుతుంది. ఇలాంటివన్నీ పాటించాలంటే నిజంగా ఎవరో కూడా సన్యాసం పుచ్చుకునే పరిస్థితిగా రారు వాళ్ళు. ఎందుకంటే ఇలాంటివన్నీ ఎవడు జీవిస్తాడు? ఒక గ్రామంలో ఒక పూటే ఉండాలి, 10 గంటలకు భిక్ష కోసంగా పోవాలి, పాణ్యం పాత్రయతాం, చెయ్యే పాత్రగా చేసుకోవాలి, తరుతలవాస, చెట్టు నీడనే నివాసం చేసుకోవాలి. ఇలాంటి సొంత గృహాలు ఉండకూడదు, సొంత ఇంట్లో ఉండకూడదు, ఏ బ్యాంక్ బ్యాలెన్స్ ఉండకూడదు, ఏ డబ్బు చేతిలో ఉండకూడదు, పర్యటన చేస్తూ ఉండాలి, ఒకసారి కూర్చోకూడదు, నిలకడగా ఉండకూడదు, పరివరాజకుడిగా పోతూ ఉండాలి. ఇవన్నీ కూడా సన్యాస విధానాలలో ఉన్నటువంటి నియమాలు అన్నమాట. అవన్నీ జీవించాలని చెప్పినంటే మాత్రం విధంగా తెలిస్తే మాత్రం వాళ్ళు దాంట్లో పోరు. కాబట్టి ఏంటంటే ఉపనిషత్తులో ఉపనిషత్తులో ఉన్న అంశం వేరు, ఈ తర్వాత కాలం ఏర్పడ్డ అంశం వేరు. ఎలా కోరికలు, ఎలా కూడా మంచి కార్లు ఉండాలి, బిల్డింగ్లు ఉండాలి, ఏసీ రూములు ఉండాలి, గొప్ప ఐశ్వర్యం ఉండాలి, అనేక చోట్ల ఆశ్రమాలు ఉండాలి. ఇవన్నీ కూడా మరి సన్యాస వ్యవస్థలో వచ్చేసినాయి. కాబట్టి చూసినట్లయితే కోరికలు అనేటువంటి యొక్క అంశంలో వాళ్ళకు కూడా ఏర్పడుతున్నటువంటి విధానాలే. ఎక్కడ పడ్డా కోటాను కోట్ల ఆస్తులతో వాళ్ళు తొలదూగుతూ ఉన్నారు, గొప్ప మిద్దెలలో నివాసం చేసుకుంటూ ఉన్నారు, మంచి కారులే కొనుక్కొని హాయిగా సుఖంగా జీవిస్తూ ఉన్నారు. అన్ని సుఖభోగాలని అనుభవించే విధానాలుగా వాళ్ళు కూడా చక్కగా ప్రశాంత సుఖమయ జీవితంగా చేస్తున్న విధానాలు చాలా చోట్ల మనం చూడవచ్చు. కాబట్టి మరి మానవ సహజ విధానముగా ఉన్నటువంటి ఈ కోరికలు జన్మతః పుట్టుకతో వచ్చేటువంటి అందరికీ కూడా ఈ ప్రకారముగా మరి బాగా ఉండాలి అనేటువంటి ఉద్దేశంతో ఎంతో కష్టపడి సంపాదించుకుని తీసుకొని అనేకటువంటి వనరులు సమకూర్చుకుని ఎన్నో బ్యాంక్ బ్యాలెన్స్లను పెట్టుకుని ఏటీఎం కార్డులు పెట్టుకుని అన్నీ కూడా ఏర్పాటు చేసుకుంటున్న విధానంగా ఎట్లయితే ఉన్నదో అట్లాగా కూడా మరణానంతరం ఈ జీవితం శాశ్వతం కాదు. ఏదో పూట వెళ్ళిపోవాల్సి ఉంటుంది. మనకంటే ముందు ఎంతోమంది వెళ్ళిపోయారు, మన కళ్ళ ముందే పోతా ఉన్నారు. కాబట్టి కారణంగా చూస్తే మరి మనం కూడా ఏదో పూట వెళ్ళిపోవాల్సిన పరిస్థితే ఉన్నది. మరి వెళ్ళిపోయిన తర్వాత ఎట్లాగా పరిస్థితి అనే విషయం మీద శాస్త్రాన్ని అధ్యయనం చేసి వాళ్ళు ఈ విధంగా తెలుసుకొని ఉన్నత లోకాలు ఉన్నాయి, స్వర్గలోకం ఉన్నది, దివ్యలోకం ఉన్నాయి అనేటువంటి యొక్క అంశాలు ఉన్నాయి. కాబట్టి మరి ఆ శాస్త్రం చెప్పేటువంటి యొక్క విషయం ఇదంతా కూడా మీకు వేదం పూర్వ భాగములో వచ్చేటువంటి యొక్క అంశములు అన్నమాట. వేదం ఉత్తర భాగంలో పోయారంటే ఆ నివృత్తి మార్గం, అవన్నీ ఆరణ్యకములు, దాంట్లో కేవలం నివృత్తి మార్గము సమస్తం కూడా త్యాగం చేసి బ్రహ్మంలోకి వెళ్ళిపోవటం, మోక్షంలోకి వెళ్ళిపోవడం అనేటువంటి యొక్క అంశం ఉపనిషత్తులలో వచ్చేటువంటి యొక్క అంశం. కాబట్టి ఆ వేదం అది ఉత్తర భాగం, అది ఉపనిషత్తులు. పూర్వ భాగమంతా కూడా మరి కర్మ సంబంధమై ఉన్నటువంటి విధానాలే ఇక్కడ బోధించడం జరుగుతుంది. కాబట్టి ఆ వేదం యొక్క ఉత్తర భాగాన్ని ప్రామాణికంగా తీసుకుని దాని యొక్క అంశాలను అధ్యయనం చేసి నివృత్తి మార్గంలో, మోక్ష మార్గంలో, బ్రహ్మైక్య మార్గంలో పోయేటువంటి వాళ్ళు ఉన్నారు. ఇటు వేదం పూర్వ భాగాన్ని ఆసరాగా చేసుకుని ఆ పూర్వ భాగంలో చెప్పేటువంటి యొక్క వాట్లను గ్రహించి తద్విధానాలుగా యజ్ఞయాగాదులు, ముఖ్యంగా మీకు పూర్వ భాగంలో చెప్పేవన్నీ కూడా యజ్ఞములే. ఎందుకంటే యజుర్వేదం అన్నారు, యజదేవ పూజాయాం అని అర్థం. యజుర్వేదంలో అన్నీ కూడా మీకు యజ్ఞముల గురించే చెప్పటం జరుగుతుంది. ఋగ్వేదములో మంత్ర భాగాలు, ఏ దేవతను ఎట్లా స్తుతించాలి, ఏ యొక్క విధానంగా స్తుతించాలి అనేటువంటి స్తుతి సంబంధమై ఉన్నటువంటివన్నీ కూడా మరి ఋగ్వేదం అన్నారు. రుక్కు అంటే రుక్కు స్తుతించుట, దేవతల్ని
స్తుతించుట అని చెప్పేసి అని అట్లాగే యజ్ఞములు వ్రేలిసి ఆయా దేవతలని యజ్ఞము ద్వారా ఆరాధించి వారు ఆ యొక్క దేవత ద్వారా వాళ్ళు పొందేటువంటి అనుగ్రహ విధానం ఉంటుంది. ఇదంతా కూడా భగవద్గీత 3వ అధ్యాయంలో మనకి అవన్నీ కూడా వస్తాయి అక్కడ. సహ యజ్ఞాః ప్రజా సృష్ట్వా పురోవాచ ప్రజాపతి అనేన ప్రసవిష్యధ్వం ఏషవః ఏషవః అస్తు ఇష్టకామధుకు ఏషవః అస్తు ఇష్టకామధుకు ఇష్టకామధుకు ఇష్ట తనకు ఇష్టమై ఉన్నటువంటి కామ కోరికలను దుక్కు పితికే విధానముగా ఉన్నాయని చెప్పి అన్నారు. కాబట్టి ప్రకారం యజ్ఞములతో కూడా లోకంలోకి మానవులు వచ్చిన విధానము, అటు యజ్ఞములను ఆచరించి ఆ యజ్ఞముల ద్వారా దేవతల్ని ఆరాధించటము. దేవాన్ భావయతానేన తే దేవా భావయంతు వహ పరస్పరం భావయంతః శ్రేయః పరం అవాప్స్యత. దేవాన్ భావయతానేన తే దేవా భావయంతు వహ. మీరు దేవతలను పూజేసినట్లయితే ఆ దేవతలు మిమ్మల్ని భావిస్తారు. పరస్పరం భావయంతః, మీరు వాళ్ళని ఆరాధించండి, వాళ్ళు మీకు కావాల్సినవన్నీ ప్రసాదిస్తారు. పరస్పరం భావయంతః శ్రేయః పరం అవాప్స్యత. మీరు ఇరువురు కూడా శ్రేయస్సును పొందనని చెప్పేసి నిదానముగా యజ్ఞ సంబంధముగా ఉన్నటువంటి యొక్క అంశము ఇవన్నీ కూడా మీకు మరి వేదం పూర్వ భాగంలో చెప్పినటువంటి విధానాలే. కాబట్టి అవన్నీ కూడా సకామ్య కర్మనిష్ఠులు అని చెప్పి అన్నారు. కనుక ఈ సకామ్య కర్మనిష్ఠులు వీళ్ళందరూ కూడా ఏం చేస్తారని చెప్పానంటే ఈ ఇలాంటి యజ్ఞములు, ఆరాధనలు, పూజలు, వ్రతములు, దాన ధర్మాలు ఇవన్నీ ప్రధానంగా వాళ్ళు ఆచరించే విధానం. కాబట్టి వాళ్ళకి మోక్ష సంబంధమై ఉన్న కోరిక వాళ్ళకేం ఉండదు. పరమాత్మ అన్నమాట అదే. కామాత్మాన స్వర్గపర జన్మ కర్మలు క్రియా విశేష బహుళం భోగ ఐశ్వర్య ప్రసక్తానాం భోగ ఐశ్వర్య చక్తానం తయా అపహృత చేతసం వ్యవసాయాత్మిక బుద్ధి సమాధౌ న విధీయతే అని చెప్పిన. సమాధి, యోగ సమాధి న విధీయతే, వాళ్ళకి దాని పట్ల అపేక్ష లేదు. సమాధౌ న విధీయతే, వాళ్ళ సమాధి, యోగ సమాధి యొక్క సంబంధమై ఉన్న అపేక్ష వాళ్ళకు ఉండదు. క్రియా విశేష బహుళం భోగైశ్వర్య ప్రసక్తానం జన్మ కర్మ ఫలప్రదాం, ఇవన్నీ కూడా వాళ్ళకు ఉన్నటువంటివి అన్నమాట. కాబట్టి ఉన్నాయని చెప్పనంటే అది వాళ్ళకి ఇష్టమై ఉన్నది వాళ్ళు ఉన్నారు, మనకి ఇష్టమై ఉంది మనం ఏ పక్క ఉన్నాం. కాబట్టి మనల్ని వాళ్ళు తిట్టాల్సిన అవసరం లేదు, మనం వాళ్ళని తిట్టాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈ రెండు కూడా వేదం యొక్క అంశమై ఉన్నాయి. పూర్వ భాగము వేదమే, ఉత్తర భాగము వేదమే. ఆ వేదాన్ని ఇచ్చింది ఎవరు? ఈశ్వరుడు. కనుక ఈశ్వర ప్రోక్తం వేదము అని చెప్పి అన్నారు కదా. కాబట్టి వేదం ఈశ్వర స్వరూపం అని చెప్పి అన్నారు. కాబట్టి మనం నిరసించాల్సిన అవసరం లేదు. దాన్ని మనం ఈ పక్క ఉన్నాం కాబట్టి దాన్ని తిట్టాలని చెప్పనే భావం మనకు అవసరం లేదు. ఆ పక్క ఉన్నటువంటి వాళ్ళు ఈ పక్క వాళ్ళని తిట్టాలనే భావం వాళ్ళకే ఉండకూడదు. అయితే పూర్వకాలం నడిచాయి. అప్పట్లో కర్మటులు జ్ఞానులు అని చెప్పేసి అని ఇరువురు కూడా కలహించుకోవడము, ఎప్పుడు కూడా వాదోపవాదాలు చేసుకోవడం, ఒకళ్ళొకళ్ళు గుద్దుకోవడం, తిట్టుకోవడం, పోటీ పడటము, వాదనలు చేసుకోవటము, పిడి వాదనలు చేయటం, జలపము, వితండము, వితరకము, కుతరకము, జలపము, నానా రకాలైనటువంటివన్నీ కూడా ఆ కాలంలో ఉన్నాయి. శంకరాచార్య కాలంలో మనం చూసినట్లయితే ఎన్ని వాదోపవాదాలు, ఒకరొకరు కుస్తీలు పట్టేవాళ్ళు, యుద్ధాలు చేసేవాళ్ళు. ఈ పండితులకు అన్నమాట. క్షత్రియులకు రాజ్యాల కోసంగా యుద్ధం చేస్తారు వాళ్ళు. ఇక్కడ పండితులు సిద్ధాంత విషయాల మీద వాళ్ళు వాదోపవాదాలు, చర్చలు, ఆ విధముగా ఎప్పుడు కూడా కుస్తీ పట్టే విధానాలన్నీ కూడా ఒకప్పుడు సాగాయి. కానీ ఈ కాలంలో అంతగా ఎవరో కూడా పట్టించుకోవటం లేదు. ఏదో 4 మాటలు విన్నారా, చెప్పిన మాటలు బాగా ఉన్నాయి అనిపించిందా, వాళ్ళు చెప్పిన సూచనలు తీసుకుని ఆ విధంగా వెళ్ళిపోవటమే. నివృత్తి మార్గమై ఉన్నవాడు ఆ మార్గాన్ని గ్రహించుకుని వాడాడిపోతా ఉన్నాడు. ప్రవృత్తి మార్గము ఎన్నటువంటి వాడు అవి గ్రహించుకున్నవాడు ఈ మార్గంలో పోతున్నాడు తప్ప అంతగా పూర్వంలో ఉన్నటువంటి యొక్క వాదోపవాదాల యొక్క సంబంధమై ఉన్న పొట్టు ఈ కాలంలో అంతగా ఎవరికేమి లేదు. ఎవరిష్టం వాళ్ళే, దానికేముంది అనేటువంటి ఒక సామరస్య భావం కూడా వ్యక్తులలో కనపడుతున్నటువంటి ఈ కాలము. కాబట్టి ఎవరికి ఇష్టమై ఉంటుందో వాళ్ళ ఆ మార్గంలో పోవచ్చు అనేటువంటి విధానముగా మరి రాజ్యాంగ విధానముగా ఉన్నది. కాబట్టి ఎవరి మతాన్ని వాళ్ళు గౌరవించుకుంటారు, ఎవరి దేవుణ్ణి వాళ్ళు పూజించుకుంటారు, ఎవరి యొక్క ఇష్టాన్ని అనుసరించే విధానాలుగా ఉంది. కాబట్టి ఈ కాలంలో అంతగా వాటికి స్థానం లేదు. అందుచేత ఈ ప్రకారంగా మరి వేదం అనేది 2 భాగాలకు ఇచ్చింది. కాబట్టి ప్రవృత్తి మార్గంగా పోయేటువంటి వాళ్ళకి ఏవి చెప్పాలో అవన్నీ చెప్పేసేసింది.
నివృత్తి మార్గంలో పోయేటువంటి ఉద్దేశం ఉన్నటువంటి వాళ్ళకు ఏం చెప్పాలో అవి అక్కడ చెప్పడం జరిగింది. కనుక ఆ మార్గం ఇష్టమై ఉన్నవాళ్ళు అటు పోతారు, ఈ మార్గం ఇష్టమై ఉన్నవాళ్ళు ఇటు పోతారు. కాబట్టి పరమాత్మ కూడా గీతలో అన్ని విషయాలు చెప్పి చివరికి ఏమన్నాడు అంటే, యథా ఇచ్చేసి తదా కురు. నాయనా ఇదిగో ఇవన్నీ నీ ముందు పెట్టాను, ఇవన్నీ నీకు అవగాహన కోసంగా చెప్పేసేసాను. కనుక యథా ఇచ్చేసి తథా కురు, నీకు ఏది ఇష్టమై ఉంటుందో నువ్వు ఆ మార్గంలో వెళ్ళిపోవచ్చు అనే విధానంగా ఆ చెప్పినటువంటి విధానం. కాబట్టి మరి ఈ ప్రకారంగా చూసినట్లయితే లోకంలో సకామ్య కర్మనిష్ఠులు అనేటువంటి వాళ్ళ లోకంలో ఎక్కువ శాతం 100% వీళ్ళే ఉంటారు. నివృత్తి మార్గంగా అనేక తాత్విక విధానంగా చూసినట్లయితే మరి దాంట్లో మరి నివృత్తి మార్గ విధానముగా ఉన్న వాళ్ళు ఒక 20% తీసుకుంటే, మిగతా 80% మరి ఈ యొక్క కామ్య సంబంధముగా ఉన్న వాళ్ళ లోకంలో ఎక్కువ మంది ఉన్నారు. కాబట్టి వాళ్ళు ఎప్పుడు కూడా ఈ భగవద్ ఆరాధన అని, యజ్ఞములని, పూజలని, వ్రతాలని, దానధర్మాలని ఈ ప్రకారంగా చేసే విధానాలు ఏంటంటే మరలా మంచిగా పుట్టాలనే విధానము, మంచి సుఖవంతముగా జీవించాలనేటువంటిది. ఈ శరీరం పోయిన తర్వాత ఉత్తమ లోకాలని చెప్పి అంటూ ఉన్నారు. ఆ ఉత్తమ లోకాలకు పోయి అక్కడ దివ్య భోగాలు అనుభవించే విధానం అనేటువంటిది, ఇవన్నీ కూడా వాళ్ళ మనసులో వాళ్ళ మదులుతూ ఉన్నాయి. కాబట్టి వాటి కోసంగా వాళ్ళు ఆచరించే విధానం ఉంటుంది. కనుక ఈ ప్రకారముగా వాళ్ళు అందరూ కూడా ఏంటంటే ఈ సకామ్య కర్మనిష్ఠులు అనేటువంటి మాట. వాళ్ళే ఆర్తో అర్ధార్థి అని చెప్పని అన్నారు. ఆర్తో జిజ్ఞాసురర్థార్థి. పరమాత్మ కూడా చతుర్విధ భజంతేమా, నన్ను లోకంలో ఆరాధించేటువంటి వాళ్ళు ఉన్నారాయా అని అన్నాడు. మరి ఎంతమంది ఉన్నారు నిన్ను ఆరాధించే వాళ్ళనే మాట అడిగితే ఆయన చెప్పిన మాట ఆర్తో జిజ్ఞాసురర్థార్థి జ్ఞానీచ భరతర్షభ. చతుర్విధ 4 రకాలు ఉన్నారయ్యా. ఈ 4 రకాలుగా ఉన్నటువంటి వాళ్ళు అందరూ నా భక్తులేనే మాట ఆయన వాడాడు అని చెప్పనంటూ, ఉదార సర్వ ఏవైతే జ్ఞానీతో ఆత్మైవే మాతం. ఉదార సర్వ ఏవైతే ఈ ముగ్గురు మంచివాళ్లే, కానీ జ్ఞాని అనేటువంటి వాడు మాత్రం నా స్వరూప అనుభవాన్ని పొందాడు కాబట్టి వాడు నాలో కలిసిపోయాడు. కనుక ఆ జ్ఞాని అనేటువంటి ధానంలో వాడే నేను, నేనే వాడు, అక్కడ తేడా లేదేక. జ్ఞానీతో ఆత్మయేవా, నేనే అన్నాడు. ఎందుకంటే వాడు నివృత్తి మార్గంలో పైనుంచి అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయ పంచకోశాలు దాటి పంచకోశాతీతమై ఉన్నటువంటి స్వరూపానుభవాన్ని పొందే విధానము. ఏతం అన్నమయం ఆత్మానం ఉపసంక్రమ్య, ఏతం ప్రాణమయం ఆత్మానం ఉపసంక్రమ్య, ఏతం విజ్ఞానమయం ఆత్మానం ఉపసంక్రమ్య, ఏతం ఆనందమయం ఆత్మానం ఉపసంక్రమ్య. సంక్రమ్య దాటి పంచకోశాలు దాటుకొని వాడు స్వరూపంలోకి వెళ్ళిపోతున్నాడు. కనుక ఆ స్వరూపంలోకి వెళ్ళిపోయినటువంటి వాడు జ్ఞాని అన్నారు. జ్ఞానీతో ఆత్మయేవా, జ్ఞాని అయినట్లయితే ఆత్మయేవా, నేనేరా అన్నాడు. జ్ఞాని నేను ఇద్దరం ఒకటే అని చెప్పన్నమాట. మరి మిగతా ముగ్గురు ఉదార సర్వ ఏవైతే అన్నాడు. ఉదార వాళ్ళు మంచివాళ్ళు. ఎందుకంటే వాళ్ళు కామ్య భావన కలిగి ఉన్నా కానీ వాళ్ళు కూడా భగవద్భక్తి కలిగి ఉన్నారు, భగవదారాధన కలిగి ఉన్నారు. భగవదారాధన చేస్తూనే వాళ్ళు కోరుకున్నారు. కాబట్టి వాళ్ళకున్న అపేక్ష అది, వీడికున్న అపేక్ష ఇది. కనుక వీడు నాలో కలిసిపోయే ఉద్దేశం కలిగింది, నా వైపుకి వచ్చేసాడు. కాబట్టి వాళ్ళు ఇంకా ఈ లోకాలు సంచరించే ఉద్దేశం ఉన్నది, మళ్ళా దేహాలు ధరించే ఉద్దేశం ఉన్నది. కాబట్టి అందుచేత వాళ్ళకున్నటువంటి యొక్క అపేక్ష వాళ్ళకున్నది. తీర్థయాత్రలు చేసే ఉద్దేశం ఉన్నటువంటి వాళ్ళు ఏం చేస్తాం, పోయి రావట్లా కాశీకి పోయేస్తాం, రామేశ్వరం పోయేస్తాం, బదరీ పోయేస్తాం, ఋషికేశం పోతాం, హరిద్వారం పోతాం. ఇంకా ఏదన్నా బాగా శక్తి పైసా గీసా బాగా ఉన్నట్లయితే ఇంకా దేశాంతరాలు కూడా ప్రయాణం చేసి ఎక్కడెక్కడో ఎన్నో దేశాలు ఉన్నాయి, దేశాలలో చాలా విశేషాలు ఉన్నాయని చెప్పని మరి అక్కడ పోయేటువంటి యాత్రా విధాయకాలుగా పోయేటువంటి మార్గాలుగా ఉన్నారు. కాబట్టి ప్రకారముగా ఏవో అనుభవం చూడాలి అనేటువంటి అపేక్షలు ఉంటాయి. కాబట్టి ఆ ప్రకారంగా ఉన్నటువంటి వారు మరి ఈ లోకంలో ఉన్నటువంటి ఏవో చాలా ఉన్నాయి, అక్కడక్కడ అనేక దేశాలు ఉన్నాయి, అనేక దేశాలలో చాలా విశేషాలు ఉన్నాయి, ఎన్నో కట్టడాలు ఉన్నాయి, ఎన్నో మందిరాలు ఉన్నాయి, ఏవో చూడదైనటువంటి యొక్క ప్రదేశాలు ఉన్నాయి, వింతలు ఉన్నాయి, విడ్డూరాలు ఉన్నాయి, చాలా ఆశ్చర్యం గొలిపేటువంటివి ఉన్నాయి.
కాబట్టి ఈ ప్రకారముగా విన్నప్పుడు అవన్నీ చూడాలనేటువంటి కోరిక కలిగే అవకాశం ఉంటుంది. ఆయా దేశాలకు కూడా పోయి చూసి వస్తూ ఉన్నారు. అది జీవించున్నంత విధానములో జరిగేటువంటి వ్యవహారము. మరి ఆ జీవితానంతరం ఈ జీవితం పోయిన తర్వాత, దేహం పోయిన తర్వాత మరి ఇంకా తర్వాత ఏవో లోకాలు ఉన్నాయని చెప్పాను కదా చెప్పేది. విష్ణులోకం ఉన్నది, శివలోకం ఉన్నది, గంధర్వలోకం ఉన్నది, పితృలోకం ఉన్నది, అజానజ దేవతా లోకం ఉన్నది. ఇంకా ఈ ప్రకారంగా మనకి వేదములో చెప్పేటువంటి విధానాలు అన్నమాట. కాబట్టి ఇవన్నీ కూడా వేదం ద్వారా ఇవ్వబడుతున్నటువంటి ఒక లోక సంబంధమై ఉన్నటువంటి అంశములు. కాబట్టి అలాంటి యొక్క లోకాలలో ఏమున్నాయో అక్కడ ఏమున్నాయో ఆయా దేవతా సంబంధ లోకాలలో ఏమున్నాయి, ఎలాంటి భోగాలు ఉన్నాయి, ఎలాంటి సుఖాలు ఉన్నాయి, ఎలాంటి ఆనందాలు ఉన్నాయో అవన్నీ కూడా ఆస్వాదిద్దాం అనేటువంటి కోరిక అనేటువంటిది మరి ఉండటం తప్పే ఉంది. దానికి ఉంటుంది, వాడికి ఉంటుంది, పోవాలనే అపేక్ష ఉంటుంది. వేదం చెప్పింది కాబట్టి మరి వానికి ఆ కోరిక ఉంటుంది కాబట్టి ఆ విధంగా చేస్తాడు. కాబట్టి ఈ ప్రకారంగా గమనించినట్లయితే మేము నివృత్తి మార్గంలో పోతూ ఉన్నాం, మేము సోహంభావ ధ్యానం చేస్తూ ఉన్నాం. కాబట్టి ఇవన్నీ కూడా అనే విధాయకాలుగా మనం వాళ్ళని తిట్టి కొట్టాల్సిన అవసరం మనకే అవసరం లేదు. నీకు ఇష్టమై ఉంది మార్గం, నువ్వు వెళ్ళిపో, ప్రొసీడ్. అట్లా వానికి ఏ విధంగా చూడాలనేటువంటి అపేక్ష ఉంది కాబట్టి వాడు పోయేస్తాడు. పోయి రాని ఏమైంది ఇక్కడ? కాబట్టి ఏంటంటే అన్నిటినీ కూడా సామరస్య భావనగా చూడాల్సి ఉంటుంది. ఎవరు కూడా ద్వేషించాల్సిన అవసరం లేదు. నీ మార్గం నీది, వాడి మార్గం వాడిది. అన్నీ కూడా వేదమే నీకు బోధించిన మార్గాలన్నీ కూడా. వేదం చెప్పకుండా ఎట్లా తెలుస్తాయి నీకు? వేదం ప్రామాణికం కదా, శబ్ద ప్రామాణికం కదా, ప్రత్యక్ష ప్రమాణం, అనుమితి ప్రమాణం, 2 ప్రమలు ఈ వ్యవహారంలో చూసుకుంటూ ఉన్నాం. మూడవది శబ్ద ప్రమ. అది ఒక శబ్ద ప్రమ అంటే వేదం నుంచి వచ్చేటువంటి యొక్క జ్ఞానం. అందుచేత మరి ఆ వేదం పూర్వభాగం ఇచ్చినప్పుడు దాని పట్ల అపేక్ష కలిగి వాడు ఆ విధంగా చేస్తాడు కనుక అది సకామ్య కర్మ నిష్ఠులు అని చెప్పని అంటారు. కాబట్టి ఇలాంటి వాళ్ళు లోకంలో చాలామంది ఉన్నటువంటి విధానము. ఒకటేమో కర్మ భ్రష్టులు అనే విషయం చెప్పుకున్నాము. రెండవది సకామ్య కర్మనిష్ఠులు అనే విషయం చెప్పుకుంటున్నాం ఇక్కడ. కనుక కర్మ భ్రష్టులు అనే మాట, భ్రష్టులు అనే మాట వాడటం కూడా అంత మంచిది కాదు. ఎందుకని చెప్పానంటే పదం అట్లా శాస్త్రకారులు ఆ పదాన్ని వాడారు. కాబట్టి విశ్వాసరహితులు అనే వాడండి. కర్మ భ్రష్టులు అని చెప్పానంటే మేము భ్రష్ట పొందామా, మేము ఏమన్నా చెడిపోయామా, మమ్మల్ని ఈ విధంగా అంటారా అని వాళ్ళ కోపాలు కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి వారిని మనం కర్మ భ్రష్టులు అనే మాట వాడటం కంటే వారు మరి ఈ ప్రకారంగా కర్మ భ్రష్టులు అనే మాట ఎందుకు వాడారని చెప్పానంటే విశ్వాసాన్ని కోల్పోయి ఈ రాగద్వేషాల పైన వేసుకుని, ఆశ్రయ సంపద పైన వేసుకుని చెప్పినట్టు దంభో దర్పోభిమానశ్చ క్రోధ పారుష్యం ఏవచ ఇలాంటివన్నీ గుణాలను ఆశ్రయించి ఆ గుణ ప్రకోపాల నుంచి మరి పుణ్యపాపాల పట్ల ఎలాంటి భావం లేకుండగా మళ్ళా పుడతాము, మనకు పుట్టుక మరణం అనగా జన్మ సిద్ధాంతాల మీద విశ్వాసం లేక కొంతవరకు మరి ఈ భౌతికానికి లోనైపోయి మరి పాపభీతి లేనివాడు ఏవైనా చేసే అవకాశం ఏర్పడుతుంది, ఎవరినైనా బాధించే అవకాశం ఉంటుంది. కాబట్టి తన యొక్క జీవితం బాగా నడవాలనే ఉద్దేశం ఇతరులను బాధించో, వేధించో, హింసించో, వాళ్ళ దగ్గర వనరులను దోసుకొని పెద్ద పెద్ద వాటి నిధులను సమకూర్చుకొని చేసే విధానాలుగా ఉన్నటువంటి వాళ్ళని ఉద్దేశించి ఆ ప్రకారంగా వాళ్ళు కర్మ భ్రష్టులు అనే మాట ఆ సందర్భాన్ని అనుసరించి వాడి ఉండవచ్చును భావించుకుందాము. కాబట్టి ఈ ప్రకారముగా ఇక వాళ్ళ యొక్క విషయం చెప్పినప్పుడు మనం గతంలో చెప్పుకున్న విధానంగా ఆసురేం యోనిం ఆపన్న మూఢ జన్మని ఇక వాళ్ళకి ఏంటంటే ఉత్తమ గతులు, ఉత్తమ లోకాలు అనే అంశం అక్కడ లేదు. ఇక ఏమి సకామ్య కర్మనిష్ఠులు అనబడేటువంటి వాళ్ళ కాడే మీకు ఈ లోకాంతర గమనం అనేటువంటిది ఉందన్నమాట. లోకాంతర గమనం అనేది ఉన్నది. ఇక కర్మభ్రష్టు అనేటువంటి ఆ చోట ఏం చెప్పారని చెప్పానంటే ఆసురీం యోనిం ఆపన్న మూఢ జన్మని అనేక పశు పక్షి క్రిమి కీటక దోమ చేమ గేమ నేను చెప్పుకున్నట్లుగా 83,90,000 ఈ విధంగా ఉన్నటువంటి జీవులలో ప్రయాణం చేసేటువంటి ఒక పరిస్థితి అనేది అక్కడ చెప్పుకొస్తున్నటువంటి విధానము. దీన్నే కలయోనులు అనే మాట భాగవతం చెబుతున్నటువంటి యొక్క అంశము. అసురియా నామతే లోక అంధీన తమసావృతాహ తాన్నితే ప్రేత్య వాడు చనిపోయిన తర్వాత అలాంటి అంధత్వ లోకాలకే
పోతాడనేటువంటి మాట ఈశావాస్యము. ఇట్లాగ ఉపనిషత్తులు కానీ, భాగవతం కానీ, భగవద్గీత కానీ ఇవన్నీ కూడా వాళ్ళని ఉద్దేశించి చెప్పుకొస్తున్న విధానాలు. ఎందుకంటే జీవితంలో ఉత్తమ గతులు పోయే విధానముగా వాళ్ళకి కర్మలు ఆచరించిన విధానం లేదు కాబట్టి ఇక వాళ్ళు ఈ యొక్క మానవతను పోయిన తర్వాత ఈ భూమిని అంటుకునే ఈ భూమి మీద ఉన్నటువంటి జీవుల్ని ఆశ్రయించి ఆ దేహాలు ధరిస్తూ పోయేటువంటి ఈ యొక్క అంశముగా ఈ కర్మ భ్రష్టులు అనబడేటువంటి ఈ యొక్క అంశము కాడ అది చెప్పుకొచ్చిన విధానము. కాబట్టి వాళ్ళు ఉత్తమ లోకాలకు పోయే మార్గం లేదు కదా. ఊర్ధ్వం గచ్చంతి సత్వస్థా మధ్యే తిష్టంతి రాజసాహ జఘన్యగుణ గురుద్దిస్త అధో గచ్చంతి తామసాహ అని గీత కూడా చెప్పిన మాట. ఊర్ధ్వం గచ్చంతి సత్వస్థ సాత్విక విధానంగా సకామ్య కర్మనిష్ట కావచ్చు, నిష్కామ్య కర్మనిష్ట కావచ్చు, కర్మయోగి కావచ్చు, వీళ్ళందరూ కూడా సాత్విక విధానంలో వచ్చేటువంటి వారు. మధ్యే తిష్టంతి రాజసాహ రజోగుణం గలవాడు ఇక్కడే ఇక మర్త్యలోకమునందే వాడు మళ్ళా పుట్టే విధానం వస్తుందని చెప్పని. అధో గచ్చంతి తామసాహ ఈ తమోగుణ విధానముగా విశ్వాసము కలిగి ఉన్నటువంటి వారు అనేక ఘోర కార్యాలు కూడా లెక్క లేకుండా చేసుకుంటూ పోయేటువంటి వారు అనేక కర్మలు చేసి మరి పాపరాశిని మూటగట్టుకుని పోయే విధానం అవుతుంది. కాబట్టి వాళ్ళ విషయంలో మరి చూసినట్లయితే ఇక్కడ మృతస్య ఆచ జన్మ అనే మాట కాడ మరి ఎంతకాలము అనేటువంటి మాట అక్కడ చెప్పలేదు. ఇది గమనించాల్సిన అంశం. మీరు శ్లోకంలో ఇక్కడ పుట్టింది మొదలు మరణ పర్యంతం అనేటువంటి యొక్క అంశానికి మాత్రం శతమానం భవతు 100 ఏళ్ల కాల విధానాలను చెప్పుకొచ్చారు. కానీ మరణించిన తర్వాత మళ్ళా ఈ జీవి వాళ్ళ మానవ దేహంలోకి రావటానికి అనేటువంటి యొక్క చోట మాత్రం అక్కడ కాలమాన విధానం లేదు. ఎందుకంటే వాళ్ళు చేసినటువంటి కర్మలు అనుభవించాలి కాబట్టి అనుభవించడానికి వాడు మరి ఎన్నెన్ని దేహాలలో పడాల్సి వస్తుందో, ఎన్ని శరీరాలలో ప్రవేశించాల్సి వస్తుందో, నదుల్లో పడతాడు, సముద్రాల్లో పడతాడు, కాలువల్లో పడతాడు, మురుగు కాలువల్లో పడతాడు, ఈ మలాలలో పడతాడు, ఇంకా భూమిని చీల్చుకుని పడతాడు, అండజములుగా పడతాడు, లేకపోతే శ్వేతజములుగా పడతాడు. అనేక రకాలుగా ఉన్నటువంటి యొక్క మార్గ విధానముగా వీడు పోతాడు. కాబట్టి ఇలాగా పోయిన విధానములో ఇక వాడు మళ్ళీ తిరిగి ఎప్పుడు తేల్తాడు, ఈ మునక మునిగిన తర్వాత ఎక్కడ తేల్తాడో చెప్పే అవకాశం, ఎప్పుడు తేల్తాడో చెప్పే అవకాశం లేదు ఇక్కడ. అందువల్ల మృతస్య చనిపోయిన తర్వాత ద్రవం అన్నాడు, జన్మ ద్రవం అది మాత్రం నిశ్చయంగా చెప్పేశాడు. దాంట్లో ఇలాంటి ఢోకా సందేహం చెప్పలేదు. మళ్ళీ జన్మ ఉందో లేదో అన్నటువంటి సందేహాస్పదంగా చెప్పిన మాట కదా ఇది. ధ్రువం అని చెప్పన్నాడు. ఎట్లయితే పుట్టినవాడు మరణిస్తున్నాడు అనే విషయంలో ధ్రువం అనే విషయముగా మనకెట్లయితే నిశ్చితాభిప్రాయం మనకున్నదో, మనకి దృఢం కదా, అయ్యా నేను పుట్టాను, చావటం ఖాయం అనే విషయం ప్రతి ఒక్కరికి కూడా ధ్రువం నిశ్చయమై ఉన్నది. అలాంటి యొక్క నిశ్చయ అభిప్రాయాన్ని పరమాత్మ కూడా మనకు అనుభవంలో లేకుండా ఉన్నటువంటి యొక్క అంశం ఆయన గారు అరే నీకు తెలియబడకపోవచ్చు, కానీ ఈ విషయం మాత్రం ధ్రువం అనే మాటగా మృతస్య చనిపోయిన తర్వాత వాళ్ళు పుట్టేది నువ్వు ఖాయం అనే విధానముగా చెప్పినప్పుడు మరి ఆ యొక్క దేహం పోయిన తర్వాత మళ్ళీ పుడతానని చెప్పి అంటున్నావు కదా, ఎంతకాలం పడుతుంది మధ్యలో అనే మాటకి అక్కడ సమాధానం లేదు. పుట్టిన తర్వాత ఎంతకాలంగా పోతావురా అని చెప్పినట్టు 100 ఏళ్ల కాలం ఇక్కడ సమాధానం ఉందన్నమాట. చనిపోయిన తర్వాత మళ్ళా పుడతా అని చెప్పి అంటున్నావు కదా, దాని కాలమానం ఎంత మధ్యలో గ్యాపు అనే మాట అడిగినట్లయితే అక్కడ చెప్పిన విధానం కాదు. ఎందుకంటే ఇక్కడ నీవు ఈ యొక్క శరీరంలో ఉన్నప్పుడు నువ్వు చేసే కార్యాలు ఏవైతే ఉన్నాయో, కర్మలు ఏవైతే ఉన్నాయో ఆ కర్మ భ్రష్టుడవై కర్మలు ఆచరించావా, లేదా సకామ్య కర్మనిష్ఠుడవై కర్మలు ఆచరించావా? సకామ్య కర్మనిష్ఠుడై విశ్వాసం గలవాడై యజ్ఞ యాగ పూజ వ్రత దాన ధర్మాది ఎన్ని కూడా యజ్ఞదాన తపః కర్మ నత్యాజ్యం కార్యమే బతతు యజ్ఞోదానం తపశ్చైవ పావనాని మనీషినాం అని పరమాత్మ అన్నమాట. యజ్ఞదాన తపః కర్మ యజ్ఞములు దాన ధర్మాదులు తపస్సు ఇవన్నీ కూడా తప్పనిసరిగా ఆచరించరా అని పరమాత్మ అన్నాడు. యజ్ఞదాన తపః కర్మ నత్యాజ్యం వదలమాక అన్నాడు. పావనాని మనీషినాం నీ వ్యక్తిత్వమును పావనం చేసేవిగా ఉన్నాయి, నీకు పుణ్యాన్ని కట్టబెట్టేటువంటివిగా ఉన్నాయి,
నీకు సద్గతులు ప్రసాదించేవిగా ఉన్నాయి, ఉత్తమ లోకాలకు తీసుకుపోయేవిగా ఉన్నాయి, సుఖభోగాలను పొందింపజేసేవిగా ఉన్నాయి అనేటువంటి దానంలో యజ్ఞదాన తపఃకర్మ నత్యాజ్యం వదలమాక అనేటువంటి మాట. యజ్ఞోదానం తపశ్చైవ పావనాని మనీషినాం, తన వ్యక్తిత్వమును పావనాన్ని పవిత్రం చేస్తాయి కాబట్టి అనే విధానాలలో ప్రయాణం చేసేటువంటి వాళ్ళు కూడా అలాగా ఎంతో పుణ్యాన్ని ఆర్జించుకొని శరీరం సాలించి ప్రయాణం చేస్తారు కాబట్టి అలాగా ప్రయాణం చేసినటువంటి విధానంలో దేహమును సాలించిన విధానములో మళ్ళా జన్మ అనేది ఖాయం అన్న విధానములో మరి వాడు ఎప్పుడు వస్తాడు అనే మాట కాడ చూసినట్లయితే సుషీనాంశ శాశ్వతి సమాహ అనే మాట పరమాత్మ వాడాడు. ఉత్తమ లోకాలలో ఆ విధంగా తీర్థం భుక్తవా స్వర్గలోకం విశాలం, అక్కడ చాలా కాలం పాటు వాడు ఉంటాడనే మాట వాడారు కాబట్టి ఆడ కాలమానం చెప్పే అవకాశం లేదు. కాబట్టి ఉత్తమ లోకాలకు పోయి ఉన్నటువంటి యొక్క జీవుడి విషయంలో కాలమానం ఎంత అని చెప్పే అవకాశం లేదు. కర్మభ్రష్టుడై కర్మలు ఆచరించి పాపకార్యాలు చేసి ఈ పాపమును మూటగట్టుకొని ఆ దేహం సాలించగానే ఇక అక్కడి నుంచి ఆసురీం యోనిం ఆపన్న మూఢ జన్మని ఇలాంటి యొక్క జన్మలలో పడ్డటువంటి వాడు కూడా ఎప్పటికీ అవుతుందో ఈ పూర్తి, ఎప్పటికీ వీడు ఇవన్నీ పూర్తి చేసుకుంటాడో తెలిసే అవకాశం కాదు. కాబట్టి ఈయన కూడా ఈ కాలమాన విధానం చెప్పే అవకాశం కాదు గనుక మృతస్య చ జన్మ ధ్రువం అన్నాడే తప్ప అక్కడ కాలమాన విధానం మాత్రం ఏమి లేదు. కాబట్టి ఆ యొక్క పుణ్య విశేషముతో పోయినవాడు ఎప్పుడు వస్తాడు కానీ తప్పనిసరి అని చెప్పనే మాట. చీనే పుణ్యే మర్త్యలోకం విశంతి, ఇది మాత్రం తప్పనిసరి అనే మాట వాడారు. ఎవరైనా కానీ అటు చీనే పాపే మర్త్యలోకం విశంతి, తిరిగి వాడు ఇతర ఆ పాప విధాయకముగా వాడు హీన దేహాలు పొందుతూ అనేకమైనటువంటి యొక్క పశుపక్షాది క్రిమికీటకాది దేహాలు పొందుతూ పోయినటువంటి వాడు కూడా ఎప్పటికైనా తిరిగి మరలా మానవ దేహంలోకి వాడు రావాల్సి ఉంటుంది. లేదా పుణ్య విశేషముతో వాడు ఊర్ధ్వం గచ్చంతే సత్వస్థాహ, పుణ్య విశేషముగా ఉన్నటువంటి వాడు ఉత్తమ గతులు, ఉత్తమ లోకములు, దివ్య భోగములు, దివ్య సుఖాలు అనుభవించే విధానముగా మరి ఆ యొక్క దివ్య లోకాలకు పోయి అక్కడ దివ్య దేహాన్ని, కాంతివంతపు దేహాన్ని పొంది అక్కడ చాలా కాలం పాటు ఉన్నప్పటికీ కూడా చీనే పుణ్యే మర్త్యలోకం విషయం. ఎప్పుడైతే పుణ్యం కాస్త క్షీణిస్తుందో వాడు కూడా తిరిగి మరలా ఈ మర్త్యలోకానికి వచ్చే విషయముగా చెబుతున్నటువంటి మాట. కాబట్టి ఇక్కడ ఏంటంటే మనకి కాలమాన విధానం చూసినట్లయితే మరి కర్మ భ్రష్టులుగా ఉన్నటువంటి వాళ్ళ మార్గం అదై ఉన్నది. కర్మనిష్ఠులు అనగా సకామ్య కర్మనిష్ఠులు పుణ్యములు ఆచరించేటువంటి వాళ్ళ గమన విధానము ఈ ప్రకారముగా ఉన్నది అనేటువంటిది అన్నమాట. ఇక మూడవ అంశంగా పోయినట్లయితే నిష్కామ్య కర్మనిష్ఠులు అనే మాట ఒకటి వాడారు. కర్మభ్రష్టులు, సకామ్య కర్మనిష్ఠులు, మూడవ వారు నిష్కామ్య కర్మనిష్ఠులు అనేటువంటి వారు ఒక తెగ ఉందన్నమాట. కాబట్టి వీళ్ళకి ఏంటంటే దేని మీద అపేక్ష అనేది ఉండదు, భగవత్ ప్రీత్యర్థమై భగవద్ అనుగ్రహానికి వాళ్ళు పాత్రులుగా ఉండే విధానంగా ఉంటారు. భగవద్ అనుగ్రహం నాకు ఉంటే చాలు, ఇంకా నాకేం అవసరం లేదు, నేనేమి కోరుకునేది లేదు అని చెప్పనే భావనగా వాళ్ళు చక్కగా మరి ఈశ్వరార్పణ భావనతో వాళ్ళు కర్మలు ఆచరిస్తూ ఉంటారు. యత్ కరోషి యత్ అశ్నాసి యత్ జుహోసదాసి దదాసి యత్ యత్ తపస్యసి కౌంతేయ తత్ కురుష్వ మదర్పణం తత్ కురుష్వ మత్ అర్పణం, నాకు అర్పణ భావనగా నువ్వు చెయ్యి అనే విధానం స్వామి చెప్పినట్లుగా యత్ కరోషి ఏమి చేస్తూ ఉన్నాడు, యత్ జుహోషి జుహోషి యొక్క దానధర్మాలు చేస్తూ ఉన్నాడు, యత్ తపస్యసి తపస్సు చేస్తూ అన్నీ కూడా మదర్పణం ఈశ్వరార్పణ భావనగా వాళ్ళు ఈశ్వరార్పణ భావన, భగవద్భావన, అంతా సర్వేశ్వరుడే, ఈశావాస్యం ఇదం సర్వం యత్కించిత్ జగత్యాం జగత్తు, ఈ జగత్తంతా కూడా పరమేశ్వరుని యొక్క సొత్తు, భగవదాశ్రయములో ఉన్నాము కాబట్టి ఇవన్నీ కూడా భగవత్ ప్రసాదము. నాకు ఈ జీవితంలో ఏవైతే నాకు ప్రాప్తింపబడ్డాయో ఇవన్నీ కూడా ఈశ్వరానుగ్రహముతో నాకు ప్రాప్తింపబడ్డాయి, ఆ భగవంతుడు నాకు ప్రసాదించినటువంటి యొక్క ప్రసాదము అనేటువంటి ప్రసాద భావనతో ఉన్నటువంటి వాడు వీటి ఎందు మమకార మోహాలు పెంచుకోడు. ఇదంతా కూడా భగవద్భావన అన్నమాట. హరిమయము విశ్వమంతయు హరి విశ్వమయుండు సంశయము పని లేదా, హరిమయము కాని ద్రవ్యము పరమాణువు లేదు వంశ పావన వింటే. ఇది
నిష్కామ్య కర్మనిష్ఠులు అని చెప్పనంటే వాళ్ళకి ఎప్పుడూ కూడా హరిమయము విశ్వమంతయు హరి విశ్వమయుండు సంశయము పని లేదా హరిమయము కాని ద్రవ్యము పరమాణువులు అంతా భగవంతుడే, అంత ఈశ్వరుడే, అంత విశ్వమంత పరమాత్మయే. విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వతః పరమానిత్యం విశ్వం నారాయణగం హరిం విశ్వమే వేదం పురుషస్య విశ్వముపజీవతి పతిం విశ్వస్యాత్మేశ్వరకం అని ప్రకారముగా అంతా కూడా ఏంటంటే వాళ్ళది ఒక భగవద్భావన, పరిపూర్ణమైనటువంటి యొక్క భక్తి భావన. ప్రహ్లాదుడు తీసుకోవచ్చు అక్కడ మనం. ప్రహ్లాదుడు, పరాశర, పుండరీక, వరద చెప్తాం కదా, వీళ్ళందరూ కూడా భక్త కోటికి చెందినటువంటి వారు, భక్తి మార్గములో ఉన్నటువంటి వారు. అంతా భగవద్ అనుగ్రహం. దుఃఖమైన భగవద్ అనుగ్రహమే, సుఖమైన భగవద్ అనుగ్రహమే. ఏదొచ్చినా కానీ భగవద్ అనుగ్రహం భావనతో వాళ్ళు స్వీకరించే విధానం ఉంటుంది. ఇక వాళ్ళు రెండో విధానం ఉండదేక, అంతే, అంత పరమాత్మయే. ఏమి హరి నీవే సర్వ అన్నమయ్య అంటాడు. పారగమానదు పాపపు మనసిది రసములలో ఎన్నైనా నిరజాక్షయిది నీమయమేయని ఈ రీతిని తలపియగదే. హరి సర్వేశ్వరా, నా మనసు అనేది ఎక్కడెక్కడ పోతూ ఉన్నదో ఆ పోయిన చోటల్లా కూడా చూస్తే అంతా నీ మహిమగే, నీ మహిమయే అంత విశ్వమంతా అనేటువంటి ఒక తలంపు నాకు ఈ స్వామి ఇంకేం అవసరం లేదంటాడు వాడు. ఆ మనస్సు పారగా మానదు, ఆ మనసు పోకుండా ఉండదు. కాబట్టి మనస్సు పోతుంది, ఎక్కడెక్కడ పోయినా కానీ అంతా కూడా నీ యొక్క మహిమయే, విశ్వమంతా నీ యొక్క ఐశ్వర్యమే, నీ యొక్క విభూతి, నీ యొక్క అనుగ్రహము అనేటువంటి భావన నా మనస్సుకి ప్రసాదించు, అంతే చాలని చెప్పని అంటాడు. చూడక మానవు చూచేటి కన్నులు ఏడనేవైన ఇతరములు నీడలనింత నీ రూపములనే ఇడువడని తెలివియగదే. అయ్యా, నా కన్నులు ఉన్నాయి, చూస్తూ ఉంటాయి కనుక ఏమి చూసినా కానీ అంతా కూడా నీ మహిమయే అనేటువంటి యొక్క భావన నా కంటికి చాలు అంతా వాడు. అంతా నీ యొక్క మహిమయే, నీ యొక్క జగత్తంతా నీ విభూతి, నీ ఐశ్వర్యం, నీవే జగత్తంతా ఆకారముగా వ్యాపకమై ఉన్నావు. అలాంటి యొక్క దృష్టి నాకు ప్రసాదించమని చెప్పేసి అని భక్తుడు కోరుకునే విషయం. కలుగక మానవు కాయపు గుణములు ఇలలోపల గలవెన్నైనా అలరిన శ్రీ వెంకటపతిమీషుడే ఇలనర్పితమను ఇహమీయగదే. కలుగక మానవు దేహం, ఈ దేహం ద్వారా ఎన్నో సుఖాలు లభిస్తూ ఉన్నాయి, శరీరం ద్వారా అనేక సుఖాలు వస్తూ ఉన్నాయి, ఇంద్రియాల ద్వారా సుఖాలు వస్తూ ఉన్నాయి. ఏ సుఖములు పొందినప్పటికీ కూడా అవన్నీ కూడా నీ ప్రసాదముతో నాకు లభ్యమయ్యాయనేటువంటి భావన నాకు ప్రసాదించు అనేదిగా అన్నమాచార్యుల వారు చక్కటి ఒక భావాన్ని మనకి దాని ద్వారా అందిస్తూ ఉన్నది. ఇది నిష్కామ్య కర్మనిష్ఠులు అని చెప్పేసి అని వాళ్ళు కేవలం ఒక భగవద్భావనే తప్ప వాళ్ళు ఇంకేమీ కూడా కోరేది ఉండదు. సకామ్య విధానంలో మాత్రం మరి కోరికలు ఉంటాయి. సాధారణంగా గుడికి పోతారు, అభిషేకం చేస్తారు, అర్చనలు చేస్తారు, టంకాయ కొడతారు. అయ్యవారు చెబుతారు, అయ్యా చెప్పు, సంకల్పం చెప్పు అని అడుగుతారు వీళ్ళే. ఆయన సంకల్పం చెప్పాలి. అద్య బ్రహ్మ ద్వితీయ ప్రార్థే శ్వేత వరాహ కల్పే వైవస్వత మనమంతరే కలియుగి ప్రథమపాదే జంబూదీపే భరతవర్షే మేరో దక్షిణ దిగ్భాగే శ్రీశైలశే అగ్నే ప్రదేశే కలియుగే ప్రథమ పాదే జంబూదీపే. ఈ ప్రకారంగా మొత్తం ఇంటి పేరు, ఇది పేరు మొత్తం అన్నీ కూడా చెప్పాలి. చెప్పుందే వాళ్ళు ఊరుకోరు. సంకల్పం చెప్పావా చెప్పు అడుగుతారు వాళ్ళు. ధన కనక వస్తు ప్రాప్తిరస్తు, ఇష్టకామ్యార్థ ఫల సిద్ధిరస్తు, అష్టైశ్వర్యాది సిద్ధిరస్తు. ఈ ప్రకారంగా ఇది సకామ్య కర్మనిష్టలో ఉండేటువంటి విధానం. అది నిష్కామ్య కర్మనిష్టం చూశారా, అక్కడ ఎన్ని ఉండవేక. అయ్యా పరమేశ్వర, నీ అనుగ్రహం నాకుంటే చాలు. నాకు జీవితంలో ఏం కావాలో నీకు తెలుసు, నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఎట్లయితే బిడ్డకు ఏ సమయంలో ఏమి ఇవ్వాలో తల్లికి తెలుసు. కాబట్టి అట్లాగా మేమందరం కూడా మీ బిడ్డలం. కాబట్టి మాకు ఏమి ఇవ్వాలో మీకు తెలుసు కాబట్టి అడిగేది ఏమి లేదు. ఈ అనుగ్రహం నాకుంటే చాలనే భావనగా
ఉండేటువంటి విధానము అది నిష్కామ్య కర్మనిష్ట విధానములో వస్తుంది. ఇట్లా నిష్కామ్య కర్మనిష్టగా ఉన్నటువంటి వారు మాత్రమే వాళ్ళు గురువులను ఆశ్రయించటము, గురువు ద్వారా బ్రహ్మ విద్యను అధ్యయనం చేయటము, శాస్త్రాధ్యయనం చేయటము, తర్వాత వాళ్ళ ద్వారా మరి బ్రహ్మోపదేశముగా సాధనాంశాన్ని పొందటము, దాని ద్వారా నిష్కామ్య కర్మనిష్ఠులే ఆ తర్వాత కాలంలో కర్మయోగులు అనే విధానంగా వాళ్ళు వస్తూ ఉన్నారు. వాళ్ళని కర్మయోగులు అన్నారు. కర్మయోగులు అంటే ఇక నివృత్తి మార్గం వైపుకు పోయే విధానం. ఇది మహాప్రస్థానమే కది. మహాప్రస్థానం ఏ స్థానానికి పోయిన తర్వాత తిరిగి వచ్చే విధానం ఉండదో అలాంటి మహాప్రస్థానం వైపుకు వాళ్ళు అడుగులు వేస్తారేక. ఇక వాళ్ళకేమి లేదేక నివృత్తి మార్గం సమస్త ఇంద్రియాలను కూడా సంయమనం చేసి మనస్సుని హంస యొక్క ఆశ్రయంలో పెట్టి ఇక లోపలికి వెళ్ళిపోవటమే వాళ్ళ పని అన్నమాట. ఇక వాళ్ళు ఏ వైపుకు చూసేది లేదు. దిక్కులను నానవలోకయన్ శుచవు దేశే ప్రతిష్టాప్య స్థిరం ఆసనం ఆత్మనః నాత్యుశ్రితం నాతి నీచం చేలాజన కుశోత్తరం తత్రైకాగ్రం మనఃకృత్వ యత చిత్తేంద్రియక్రియ ఉపవిశ్వాసనే యుంజాత్ యోగం ఆత్మవిశుద్ధయే సమం కాయ శిరోగ్రీవం ధారయన్ అచలం స్థిర అని ప్రకారముగా ఆ యోగ సంబంధ మార్గం భగవద్గీత మొత్తం వీళ్ళ కోసంగానే ఉన్నది. ఒక మాట చెప్పుకోవాల్సి వస్తే ఏమి ఎందువల్లంటే భగవద్గీత ఉపనిషత్తుల స్థానం కాబట్టి ఉపనిషత్తుల యొక్క మార్గం నివృత్తి మార్గం ఇక్కడి నుంచేక గురువు అనుగ్రహానికి పాత్రుడై బ్రహ్మోపదేశాన్ని గావించుకుని ఇక నివృత్తి వైపుకి ప్రయాణం చేసి పోయేటువంటి వాడిని కర్మయోగి అన్నారు. తస్మాత్ యోగి భవ, పరమాత్మ కూడా చెప్పే మాట గీతలో, తస్మాత్ యోగి భవ యోగి వికార అన్నాడు. ఎంతకాలం పాటు తిరిగావు, అనేక లోకాలుగా పోయావు, ఎన్నో దేహాలు పొందావు, నానా అవస్థలు పడ్డావు, దుఃఖ సాగరంలో ఈదావు, భవసాగరంలో ఈదావు. ఇవన్నీ వద్దాయి అనేక తస్మాత్ యోగి భవ అన్న విధానము యోగివిక అనే మాట పరమాత్మ వాడతాడు. అలాంటి యొక్క యోగ మార్గంలో ప్రయాణం చేసేటువంటి వారిని మహాయోగులు అన్నారు. కాబట్టి ఇక వాళ్ళ మార్గం మారిపోయింది, వాళ్ళ యొక్క దిశ మారిపోయింది, వాళ్ళ యొక్క బాట వేరైపోయింది. ఇక వాళ్ళకి ఎలాంటి యొక్క అపేక్షలు ఉండవేక కేవలం మనస్సుని నిరంతరంగా నిశ్చలంగా ఆ శ్వాసయందు లగ్నం చేసి పెట్టుకుపోయేటువంటి విధానముగా అలాంటి యొక్క స్వరాజ్య లోక గురువు ఇచ్చినటువంటి యొక్క చక్కటి సాధనాంశం ఆప్నోతి స్వరాజ్యం ఆప్నోతి మనసస్పతిం వాక్పతి చక్షుష్పతి శ్రోత్రపతి విజ్ఞానపతి ఏతత్తో భవతి ఆకాశ శరీరం బ్రహ్మ సత్యాత్మ ప్రాణారామం మన ఆనందం శాంతి సమృద్ధం ఇది ప్రాచీన యోగ్యోపాస్వ అన్నట్లుగా శాంతి సమృద్ధం. ఇక వాడు ఆత్మరూపుడైపోయాడు, బ్రహ్మరూపుడైపోయాడు, ఏషా బ్రాహ్మి. అలాంటి అనుభవాన్ని పొంది ఉన్నటువంటి వాడిని ఏమన్నారని చెప్పానంటే అది అకర్మణ్యుడు అన్నారు. చివరికి అకర్మ, అక్కడ కర్మ లేదేక అకర్మ అన్నారు. అక్కడ కర్మ లేదు. యస్వాత్మరతిరేవ స్యాత్ ఆత్మతృప్తశ్చ మానవ ఆత్మన్యేవ సంతుష్ట తస్య కార్యం న విద్యతే. ఏ కార్యం లేదు కాబట్టి అకర్మణ్యుడు అని చెప్పేసి అని ఈ ప్రకారముగా లోకంలో మానవ సముదాయాన్ని మనం చూసినట్లయితే 5 అంశములు కలిగే 5 అంశములలో ఉన్నటువంటి వారు అని చెప్పని. మొదటిది కర్మ భ్రష్టులు, రెండవది సకామ్య కర్మనిష్ఠులు. ఇరువురు మాత్రమే ఇటు మరి ఆ యొక్క భవసాగరములలో ఈదులాడే విధానముగా ఉంటుంది. ఇక 3వ అంశానికి వస్తే నిష్కామ్య కర్మనిష్ఠులు మాత్రం వేరైపోయారు. ఇక వాళ్ళ బాట ఈ యొక్క యోగం వైపుకి ప్రయాణం అయిపోయే పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి యోగులు ఇలాంటి వాళ్ళు నివృత్తి మార్గంలో ప్రయాణం చేసి బ్రహ్మానుభవాన్ని పొందే విధానంగా పోతారు. కాబట్టి ఈ ప్రకారముగా మరి మృతస్య దేహము సాలించిన తర్వాత ఉన్నటువంటి యొక్క అంశములు ఈ దీంట్లో ఉన్నాయండి. మృతస్య చ జన్మ, చనిపోయిన తర్వాత మరలా జన్మ అనేటువంటి ఏ యొక్క వ్యవధి ఉన్నదో ఈ వ్యవధిలో చేరి ఉన్నటువంటి అంశముల గురించి మనం ప్రస్తావించుకోవటం జరిగింది. జాతస్య హి ధ్రువో మృత్యు, జాతస్య పుట్టినటువంటి వాడికి ధ్రువం అన్న విషయంలో మరి పుట్టుక మరణం అనే దాంట్లో ఈ మధ్య వ్యవధిలో చేరి ఉన్నటువంటి అంశాల గురించి మనం చెప్పుకొస్తున్నటువంటి విధానములు. కాబట్టి ఈ శ్లోకం చాలా చక్కటి ఒక వివరణాత్మక అంశములు దీంట్లో ఉన్నాయి.
కానీ మీరు అంత లెక్క ప్రయాణం చేయటం అంటే సాధ్యమయ్యే పని కాదు. ఏదో జాతస్య పుట్టిన వాడికి ధ్రువం నిశ్చయం వ్రతం చనిపోవటం ఖాయం, పోయిన బ్రహ్మలు రావటం ఖాయం, తస్మాత్ ఆ కారణం వల్ల దుఃఖించమాక అని అంటారు తప్ప దాని లోతులలో ఉన్నటువంటి భావాల్లో పోవాలంటే ఆడపోతాను నువ్వు అసలు ఏమి. కాబట్టి ఈ శ్లోకం చాలా గొప్పది. ఎంతో విషయం దీంట్లో స్వామివారు మనకి అందిస్తున్న విధానము. ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరభావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి.